హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిరూపక రేఖాగణితానికి సంబంధించినటువంటి అభ్యాసం 7.1లో 7వ లెక్క నుంచి 9వ లెక్క వరకు ఉన్నటువంటి సాధనను చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఆన్ క్లాస్ 10 మ్యాథమెటిక్స్. ముందుగా 7వ లెక్కను చూసినట్లయితే బిందువులు -7, -3, 5, 10, 15, 8 మరియు 3, -5లు వరుసగా ఒక సమాంతర చతుర్భుజానికి శీర్షాలు అవుతాయని చూపండి. అంటే మన నిరూపక తలం మీద ఈ 4 బిందువుల్ని గుర్తించి వాటిని కలిపినట్లయితే ఏర్పడేటువంటి చతుర్భుజం సమాంతర చతుర్భుజం అని మనం చూపాలి. ఇది సమాంతర చతుర్భుజం మనం చూపాలి అంటే సమాంతర చతుర్భుజ లక్షణాలు మనకు తెలిసి ఉండాలి. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ప్రాథమిక లక్షణం ఏంటంటే అందులో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఈ 2 భుజాలు సమానం, అదే విధంగా ఈ 2 ఎదుటి భుజాలు కూడా సమానంగా ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి 4 బిందువుల్ని ఏబిసిడిగా తీసుకున్నట్లయితే ఏబి అదే విధంగా సిడి ఈ 2 పొడవులు సమానం, బిసి అదే విధంగా ఈ డిఏ పొడవు కూడా సమానం అని మనం రుజువు చేయవలసి ఉంటుంది. సో 2 బిందువుల మధ్య దూరం యొక్క సూత్రాన్ని ఉపయోగించుకుని 4 భుజాల పొడవులు కనుక్కుందాం. ముందుగా x1y1 x2y2 అనే బిందువుల మధ్య దూరానికి సూత్రాన్ని రాద్దాం. x1y1 మరియు x2y2 ల మధ్య దూరం x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించుకుని మనం 4 భుజాల పొడవులు కనుక్కుందాం. ముందుగా AB చూసినట్లయితే AB x2 - x1. మనం ఇక్కడ ఉన్నటువంటి A ఈ B రెండు చూడాలి. x2 - x1 5 - -7 అంటే ఇది 5 + 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 ఈ 10లోంచి -3 తీసేస్తే 10 + 3 సో ఇది 10 + 3 హోల్ స్క్వేర్ అనగా ఈ విలువ5 7 కలిపితే 12 అనగా 12 స్క్వేర్ ప్లస్ 13 కలిపితే 13 స్క్వేర్. సో ఈ విలువ రాసినట్లయితే √144 ప్లస్ 169 అప్పుడు ఈ విలువ √313 అంటే ఏబి భుజం పొడవు మనకి √313 వచ్చింది. ఇప్పుడు బీసీ కనుక్కుందాం. BC ఇప్పుడు మనం ఈ C ఈ B ని x1y1 x2y2 గా తీసుకోవాలి. x2 - x1 15 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 8 - 10 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు √15 నుంచి 5 పోతే 10 స్క్వేర్ ప్లస్ 8 - 10 -2 హోల్ స్క్వేర్ అనగా ఇది √10 స్క్వేర్ 100 ప్లస్ -2 స్క్వేర్ 4. సో 100 4 కలిపితే √104. బీసీ పొడవు మనకి √104 వచ్చింది. నౌ లెట్ us find the length of CD. CD is equal to x2 - x1 3 - 15 హోల్ స్క్వేర్ ప్లస్ -5 - 8 హోల్ స్క్వేర్. నౌ దిస్ ఇస్ ఈక్వల్ టు 3 - 15 అంటే -12 హోల్ స్క్వేర్ ప్లస్ -5 - 8 -13 హోల్ స్క్వేర్. నౌ దిస్ ఇస్ ఈక్వల్ టు √144 ప్లస్ 169. 144 169 కలిపినట్లయితే 313. సో సిడి విలువ మనకి 313 ప్రమాణాలు వచ్చింది. నా ఇప్పుడు మనం డిఏ పొడవు కనుక్కుందాం. డిఏ ఈజ్ ఈక్వల్ టు x2 - x1 -7 -3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 -3 -5 అంటే +5 హోల్ స్క్వేర్. దిస్ ఇస్ ఈక్వల్ టు -3 -7 -10 సో -10 హోల్ స్క్వేర్ -3 + 5 2 స్క్వేర్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు -10 స్క్వేర్ 100 ప్లస్ 2 స్క్వేర్ 4 అనగా దీని విలువ 104 యొక్క వర్గమూలం. మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి 313 ఈ విలువ కూడా 313. అలాగే BC 104 ఇది కూడా √104 అంటే మనకి ఎదుటి భుజాల యొక్క పొడవులు సమానంగా వచ్చాయి. అంటే ABCD ఒక సమాంతర చతుర్భుజము అనగా AB ఈజ్ ఈక్వల్ టు CD మరియు BC ఈజ్ ఈక్వల్ టు DA. సో ఎప్పుడైతే ఎదుటి భుజాలు సమానంగా వచ్చినాయో therefore ABCD ఒక సమాంతర చతుర్భుజము. సో సమాంతర చతుర్భుజాన్ని రుజువు చేయాలి అంటే ఎదుటి భుజాల పొడవులు సమానం అని చూపించాలి. ఇప్పుడు తర్వాత లెక్క చూద్దాం. బిందువులు -4 - 7 -1 2 8 5
మరియు 5 మైనస్ 4లు వరుసగా ఒక సమచతుర్భుజం అనగా రాంబస్ యొక్క శీర్షాలు అవుతాయని చూపండి. దాని వైశాల్యాన్ని కనుగొనండి. ఇక్కడ మనకి ఈ సమస్యలో రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది ఆ 4 శీర్షాలతో రాంబస్ ఏర్పడుతుందని చూపించాలి. తర్వాత దాని వైశాల్యాన్ని కూడా మనం కనుక్కోవాలి. మనకు తెలుసు రాంబస్ యొక్క ప్రాథమిక లక్షణం 4 భుజాల పొడవులు సమానం. సమాంతర చతుర్భుజంలో ఎదురు భుజాలు మాత్రమే సమానం, కానీ రాంబస్ లో 4 భుజాల పొడవులు సమానం. అంటే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి 4 బిందువులు ఈ 4 శీర్షాలుగా తీసుకుని 4 భుజాల పొడవులు ఏబి బిసి సిడి డిఏ వీటి యొక్క పొడవులు సమానం రుజువు చేస్తే ఇది రాంబస్ అవుతుంది. రెండోది ఏమిచ్చాడు మనకి, దీని యొక్క వైశాల్యం కూడా కనుక్కోవాలి. రాంబస్ యొక్క వైశాల్యానికి సూత్రం హాఫ్ d1 d2. ఇక d1 d2లు రాంబస్ యొక్క కర్ణాలు. అంటే మనం ముందుగా రాంబస్ యొక్క 2 కర్ణాల పొడవులు కనుక్కుని ఈ సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే మనకు వైశాల్యం వస్తుంది. అంటే ఇక్కడ మనం రాంబస్ అని రుజువు చేయడానికి 4 భుజాల పొడవులు సమానం అని చూపించాలి. అదే విధంగా వైశాల్యం కనుక్కోవడానికి 2 కర్ణాల పొడవులు కూడా కనుక్కోవాలి. అంటే మధ్య దూరం యొక్క సూత్రాన్ని మనం 6 సార్లు ఉపయోగించవలసి ఉంటుంది. ముందుగా ఏబిసిడి ఒక రాంబస్ అని రుజువు చేద్దాం. ముందుగా ఏబి యొక్క పొడవును చూసినట్లయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1. ఈ రెండు బిందువుల్ని మనం చూడాలి. -1 మైనస్ ఆఫ్ -4 అంటే -1 ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 2 మైనస్ ఆఫ్ -7 అంటే 2 ప్లస్ 7 హోల్ స్క్వేర్. సో దీని విలువ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 4 అంటే 3 స్క్వేర్ 2 ప్లస్ 7 9 స్క్వేర్. సో దీని విలువ 3 స్క్వేర్ 9 9 స్క్వేర్ 81 9 81 కలిపినట్టయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 90 అంటే మొదటి భుజం పొడవు మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 90 వచ్చింది. ఇప్పుడు బీసీ కనుక్కుందాం. బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇప్పుడు ఈ రెండు బిందువులను చూడాలి. x2 మైనస్ x1 8 మైనస్ ఆఫ్ -1 అంటే 8 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 5 మైనస్ 2 హోల్ స్క్వేర్. దిస్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 1 కలిపితే 9 స్క్వేర్ ప్లస్ 5 నుంచి 2 పోతే 3 స్క్వేర్. సో దిస్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ప్లస్ 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 90. సో రెండో భుజం కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 90 వచ్చింది. ఇప్పుడు CD కనుక్కుందాం. CD ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 5 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ -4 మైనస్ 5 హోల్ స్క్వేర్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 మైనస్ 8 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ -4 మైనస్ 5 మైనస్ 9 మైనస్ 9 స్క్వేర్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 9 అలాగే మైనస్ 9 స్క్వేర్ 81 ఈ రెండు కలిపినట్టయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 90. ఇప్పుడు ఆఖరి భుజం డిఏ పొడవు కనుక్కుందాం. డిఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 -4 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 -7 మైనస్ ఆఫ్ -4 అంటే +4 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -4 మైనస్ 5 మైనస్ 9 సో -9 హోల్ స్క్వేర్ -7 ప్లస్ 4 -3 -3 హోల్ స్క్వేర్. దిస్ ఇస్ ఈక్వల్ టు -9 యొక్క వర్గం 81 -3 యొక్క వర్గం 9 ఈ రెండు కలిపినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 90. ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు 4 భుజాల పొడవులు సమానంగా వచ్చాయి. దేర్ఫోర్ ఇది ఒక రాంబస్ అనగా AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు DA. దేర్ఫోర్ ABCD ఒక రాంబస్. సో లెక్కలో మొదటి భాగం మనకు పూర్తయింది. ఇప్పుడు దీని వైశాల్యం కనుక్కోవాలంటే 2 కర్ణాలు కనుక్కోవాలి. ముందుగా AC కర్ణం కనుక్కున్నట్లయితే AC స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 8 మైనస్ -4 అంటే 8 ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 5 మైనస్ -7 అంటే 5 ప్లస్ 7 హోల్ స్క్వేర్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 4 కలిపితే 12 స్క్వేర్ అదే విధంగా 5 7 కలిపితే 12 స్క్వేర్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ప్లస్ 144 దీని విలువ యాక్చువల్ గా స్క్వేర్ రూట్ ఆఫ్ 288. దీన్ని యాక్చువల్ గా మనం 12√2 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు రెండో కర్ణం BD పొడవు కనుక్కుందాం. BD ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 5 మైనస్ ఆఫ్ -1 అంటే 5 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 -4 -2 హోల్ స్క్వేర్. సో -4 -2 హోల్ స్క్వేర్ దీని విలువ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ 1 6 స్క్వేర్ ప్లస్ -4 -2 -6 హోల్ స్క్వేర్. నౌ దిస్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 6
36 ప్లస్ -6 హోల్ స్క్వేర్ కూడా 36. ఈ రెండు కలిపినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 72. దీని విలువ 6√2. సో మనకి రెండు కర్ణాల యొక్క పొడవులు వచ్చాయి. ఇప్పుడు రాంబస్ వైశాల్యాన్ని లెక్క పెడదాం. రాంబస్ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ కర్ణాల లబ్దం అనగా ఏసీ ఇంటూ బీడీ. ఇప్పుడు మనకు వచ్చిన విలువ ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే హాఫ్ ఇంటూ ఏసీ 12√2 ఇంటూ బీడీ 6√2. చదరపు ప్రమాణాలు. వైశాల్యాన్ని మనం చదరపు ప్రమాణాల్లో కొలుస్తాం. ఈ 12లో 6 సార్లు మనం క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఇక విలువలు ఏమున్నాయి? 6 36, √2 ఇంటూ √2 2. సో ఇది 36 ఇంటూ 2, 36 72 చదరపు ప్రమాణాలు. అంటే మనకి ఇచ్చినటువంటి రాంబస్ యొక్క వైశాల్యం 72 చదరపు ప్రమాణాలు. ఇప్పుడు తర్వాత లెక్క యొక్క సాధన చూద్దాం. కింద ఇవ్వబడిన బిందువులతో ఏర్పడే చతుర్భుజం ఏ రకమైనదో దాని పేరును తెలపండి. మీ సమాధానానికి సరైన కారణాన్ని తెలపండి. మనకి ఇక్కడ 3 లెక్కలు ఇచ్చారు. ఈ బిందువులను కలుపుతూ ఏర్పడేటటువంటి చతుర్భుజం ఏ రకానికి చెందిందో మనం చెప్పాలి. అంటే అది రాంబస్, చతురస్రం, సమాంతర చతుర్భుజం, దీర్ఘ చతురస్రం. ఈ 4గిట్లో ఏ రకానికి చెందుతుందో మనం తెలపాలి. ఇది ఏ రకమైన చతుర్భుజమో మనం తెలపాలి అంటే ముందుగా 4 భుజాల యొక్క పొడవులు, అదే విధంగా 2 కర్ణాల యొక్క పొడవులు కనుక్కోవాలి. అట్లా కనుక్కున్నట్లయితే మనకి 4 సందర్భాల్లో ఏదో ఒకటి ఎదురవుతుంది. 4 భుజాలు సమానం కానీ కర్ణాలు అసమానం. 4 భుజాలతో పాటు 2 కర్ణాలు కూడా సమానం. 3వ సందర్భం ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయి కానీ కర్ణాల పొడవులు అసమానంగా ఉండడం. 4వది ఎదుటి భుజాలు సమానం, అదేవిధంగా కర్ణాల పొడవులు కూడా సమానం. ఈ 4 సందర్భాల్లో ఏదో ఒకటి మనకి ఎదురవుతుంది. మొదటి సందర్భం కనుక ఎదురైతే ఆ చతుర్భుజం రాంబస్ అని, 4 భుజాలతో పాటు కర్ణాలు కూడా సమానమైతే అది చతురస్రం అని, ఎదుటి భుజాల పొడవులు సమానమై కర్ణాలు వేరువేరుగా ఉంటే అది సమాంతర చతుర్భుజం గాను, ఎదుటి భుజాలు సమానంగా ఉండి 2 కర్ణాల పొడవులు కూడా సమానంగా ఉంటే అప్పుడు అది దీర్ఘ చతురస్రంగాను మనం రాయవలసి ఉంటది. సో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 4 భుజాల పొడవులు కనుక్కోవాలి, అదేవిధంగా 2 కర్ణాల పొడవుల యొక్క కూడా పొడవులు మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ముందుగా మొదటి లెక్కను చేద్దాం. ఇప్పుడు ఇచ్చినటువంటి బిందువులు మనం ఏబిసిడీలుగా తీసుకున్నట్లయితే భుజాల పొడవును కనుక్కుందాం. ఏబి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1, 1 మైనస్ ఆఫ్ -1 అంటే 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ ఆఫ్ -2 అంటే 0 ప్లస్ 2 హోల్ స్క్వేర్. Now this is equal to square root of 1 plus 1 2 square, 0 plus 2 2 square. So this is equal to square root of 2 square 4. అదే విధంగా 2 square 4. This is equal to square root of 8. మనం దీనికి కావాలంటే 2√2 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు BC is equal to square root of -1 whole square plus 2 minus 0 whole square. So this is equal to square root of -1 minus 2 whole square plus 2 minus 0 2 square. This is equal to -2 whole square 4. అదే విధంగా 2 square 4. ఈ రెండు కలిపినట్టయితే square root of 8. So this is equal to 2√2. ఇప్పుడు మూడో భుజం CD ని కనుక్కుందాం. CD is equal to square root of x2 minus x1 minus 3 minus of -1 plus 1 whole square plus y2 minus y1 0 minus 2 whole square. This is equal to square root of -3 plus 1 అంటే -2 whole square plus 0 minus 2 whole square. Now this is equal to square root of -2 whole square అంటే 4. అదే విధంగా -2 whole square 4. This is equal to root of 8 అంటే మళ్ళీ 2√2. ఇప్పుడు నాలుగో భుజం DA ని కనుక్కుందాం. DA is equal to square root of x2 minus x1 -1 minus of -3 plus 3 whole square plus -2 minus 0 whole square. So దీని విలువ square root of -1 plus 3 అంటే 2 square -2 minus 0 -2 whole square. So this is equal to 2 square 4 -2 whole square కూడా 4. This is equal to square root of 8 అంటే దీని విలువ మళ్ళీ మనకి 2√2. అంటే ఇక్కడ మనకి 4 భుజాల పొడవులు సమానంగా వచ్చాయి. అంటే ఇది రాంబస్ గానీ చతురస్రం గానీ అవుతుంది. ఇప్పుడు కర్ణాల పొడవులు కనుక్కుని కర్ణాలు కూడా సమానంగా వస్తే అది చతురస్రం అని రాయాలి, కర్ణాల పొడవులు వేరువేరుగా వస్తే అది రాంబస్ అని రాయాలి. మొదటి కర్ణం AC పొడవు కనుక చూసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 -1
minus of minus 1 plus 1 whole square plus 2 minus of minus 2 అంటే 2 plus 2 whole square. Now this is equal to minus 1 plus 1 0 square, 2 plus 2 4 square. Square root of 0 square 0, 4 square is 16. So this is equal to root 16. Root 16 మనకు తెలుసు 4 ప్రమాణాలు. సో మొదటి కర్ణం 4 వచ్చింది. ఇప్పుడు రెండో కర్ణం BD లెక్క పెడదాం. BD is equal to square root of x2 minus x1 minus 3 minus 1 whole square plus y2 minus y1 0 minus 0 whole square. Now this is equal to minus 3 minus 1 minus 4 whole square plus 0 square. Square root of minus 4 whole square 16 plus 0 square 0 అంటే square root of 16. దీని విలువ 4. అంటే మనం చూసినట్లయితే రెండు కర్ణాల పొడవులు సమానంగా వచ్చాయి. 4 భుజాల పొడవులు సమానం, రెండు కర్ణాల పొడవులు కూడా సమానం. అంటే ఇది ఒక చతురస్రం అన్నమాట. అనగా AB is equal to BC is equal to CD is equal to DA మరియు AC is equal to BD. Therefore ABCD ఒక చతురస్రము. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి మొదటి చతుర్భుజం చతురస్రం రుజువు చేసాం. ఇప్పుడు రెండో భాగానికి వెళ్దాం. రెండో లెక్కను చూసినట్లయితే ఈ 4 బిందువుల్ని ABCDలుగా తీసుకుని 4 భుజాల పొడవులు లెక్క పెడదాం. AB is equal to square root of x2 minus x1 1 minus minus 3 అంటే 1 plus 3 whole square plus y2 minus y1 10 minus 5 whole square. Now this is equal to square root of 1 3 కలిపితే 4 square, 10 లోంచి 5 పోతే 5 square. So this is equal to square root of 16 plus 25. దీని విలువ square root of 41. మొదటి భుజం పొడవు square root of 41. ఇప్పుడు BC కనుక్కుందాం. BC is equal to square root of x2 minus x1 3 minus 1 whole square plus 1 minus 10 whole square. అప్పుడు దీని విలువ square root of 3 లోంచి 1 పోతే 2 square, 1 minus 10 minus 9 whole square. So this is equal to 2 square 4 minus 9 whole square 81. So దీని విలువ square root of 85. CD is equal to square root of x2 minus x1 whole square అంటే minus 1 minus 3 whole square plus y2 minus y1 minus 4 minus 1 whole square. సో దీని విలువ square root of minus 1 minus 3 minus 4 whole square plus minus 4 minus 1 minus 5 whole square. Now this is equal to square root of minus 4 యొక్క వర్గం 16 minus 5 యొక్క వర్గం 25. సో ఇది square root of 41. ఇప్పుడు DA పొడవు కనుక్కుందాం. DA is equal to square root of x2 minus x1 minus 3 minus of minus 1 plus 1 whole square plus 5 minus of minus 4 అంటే 5 plus 4 whole square. Now this is equal to square root of minus 3 plus 1 2 square, 5 plus 4 9 square. So this is equal to square root of 4 plus 81 square root of 85. సో మనం చూసినట్లయితే ఇక్కడ ఎదుటి భుజాల పొడవులు సమానంగా వచ్చాయి. AB CD ఈక్వల్ గా వచ్చినాయి, BCDA ఈక్వల్ గా వచ్చినాయి. అంటే ఇది సమాంతర చతుర్భుజం గాని దీర్ఘ చతురస్రం గాని అవ్వచ్చు. కర్ణాల పొడవులు కనుక్కుంటేనే మనకు ఆ విషయం తెలుస్తుంది. ACBDలు లెక్క పెడదాం. సో ఇప్పుడు AC ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square 3 minus minus 3 అంటే 3 plus 3 whole square plus 1 minus 5 whole square. So this is equal to square root of 3 plus 3 6. So ఇది 6 square plus 1 లోంచి 5 పోతే minus 4 whole square. So this is equal to square root of 36 plus 16 అంటే రూట్ 52. సో మొదటి కర్ణం రూట్ 52 వచ్చింది. ఇప్పుడు రెండో కర్ణాన్ని కనుక్కుందాం. BD స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 minus 1 minus 1 minus 1 minus 1 whole square plus y2 minus y1 minus 4 minus 10 whole square. So this is equal to square root of minus 1 minus 1 minus 2 whole square plus minus 4 minus 10 minus 14 whole square. Now this is equal to square root of 4 plus 196 అంటే రూట్ 200.
ఇక్కడ చూసినట్లయితే కర్ణాల పొడవులు వేరువేరుగా ఉన్నాయి, అంటే కర్ణాలు సమానంగా లేవు. ఎదురు భుజాలు సమానమే గానీ కర్ణాలు సమానంగా లేవు కాబట్టి ఇది ఒక సమాంతర చతుర్భుజము. అనగా AB is equal to CD, BC is equal to DA మరియు AC is not equal to BD. Therefore ABCD ఒక సమాంతర చతుర్భుజం. ఇప్పుడు ఆఖరి లెక్కను చూద్దాం. ఇప్పుడు ఈ 4 బిందువుల్ని కూడా ABCDలుగా తీసుకుని 4 భుజాల పొడవులు 2 కర్ణాల పొడవులు కనుక్కుందాం. AB is equal to square root of x2 minus x1 7 minus 4 whole square plus 6 minus 5 whole square. Now this is equal to square root of 7 లోంచి 4 పోతే 3 square plus 6 minus 5 1 square. So this is equal to square root of 3 square 9, 1 square 1 అనగా ఈ విలువ square root of 10. మొదటి భుజం యొక్క పొడవు రూట్ 10. ఇప్పుడు BC కనుక్కుందాం. BC is equal to square root of x2 minus x1 4 minus 7 whole square plus 3 minus 6 whole square. So this is equal to square root of 4 minus 7 minus 3 whole square 3 minus 6 minus 3 whole square. So this is equal to root of minus 3 whole square 9, ఇది కూడా 9 అంటే రూట్ 18. సో దీన్ని మీరు కావాలంటే 3 root 2 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు మూడో భుజం కనుక్కుందాం. CD. CD is equal to square root of x2 minus x1 1 minus 4 whole square plus y2 minus y1 2 minus 3 whole square. So this is equal to 1 minus 4 అంటే minus 3 whole square plus 2 minus 3 minus 1 whole square. Now this is equal to square root of minus 3 whole square 9 minus 1 whole square 1 అంటే రూట్ 10. ఇప్పుడు నాలుగో భుజం DA లెక్క పెడదాం. DA is equal to square root of x2 minus x1 4 minus 1 whole square plus y2 minus y1 5 minus 2 whole square. So this is equal to square root of 4 నుంచి 1 పోతే 3 square plus 5 minus 2 3 square. This is equal to square root of 9 plus 9. This is square root of 18. దీన్ని మనం 3 root 2 గా కూడా రాయొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎదురెదురు భుజాలు సమానంగా వచ్చాయి. ABCD ఈక్వల్ BCDA కూడా ఈక్వల్ వచ్చినాయి. ఇప్పుడు కర్ణాల పొడవులు కనుక్కుని అది సమాంతర చతుర్భుజమా దీర్ఘచతురస్రమో రాద్దాం. AC is equal to square root of x2 minus x1 4 minus 4 whole square plus y2 minus y1 3 minus 5 whole square. This is equal to square root of 4 నుంచి 4 పోతే 0 square ఇది minus 2 whole square. This is equal to square root of 0 plus minus 2 whole square 4 అంటే రూట్ 4 అంటే 2. సో మొదటి కర్ణం యొక్క పొడవు 2 వచ్చింది. ఇప్పుడు BD కనుక్కుందాం. BD is equal to square root of x2 minus x1 1 minus 7 whole square plus y2 minus y1 2 minus 6 whole square. So this is equal to square root of 1 minus 7 అంటే minus 6 whole square plus 2 minus 4 అంటే minus 4 whole square. Now this is equal to square root of 36 plus 16 అనగా దీని విలువ square root of 52. కర్ణాల పొడవులు మనకు వేరువేరుగా వచ్చాయి, అంటే ఇది కూడా సమాంతర చతుర్భుజమే. అనగా AB is equal to CD, BC is equal to DA మరియు AC is not equal to BD. Therefore ABCD ఒక సమాంతర చతుర్భుజం. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి శీర్షాలు ఏ రకమైన చతుర్భుజాన్ని ఏర్పరుస్తాయో మనం కనుక్కోవచ్చు. తర్వాత క్లాస్ లో మిగతా లెక్కల యొక్క సాధన చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.